ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు నా పేరు రెడ్డి అన్న. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాల్లో జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ అనే అంశం అనేక రకాలుగా అనేక విధాల పోరాటం చేసినటువంటి పిదప అప్పటి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం జరిగింది. అయితే అప్పటి వర్గీకరణ చెల్లదని మన సోదరులు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పిటిషన్ తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆ చట్టాన్ని నిలుపుదల చేసి విచారణ నిమిత్తం స్వీకరించడం జరిగింది. అయితే ఆ విచారణ అనేక విధాలుగా జరిగి నిన్నటి దినం 1/8/2024 తేదీ తీర్పు అత్యున్నత న్యాయస్థానం 7 మంది సభ్యులతో గడిగినటువంటి తీర్పును వెలువరిస్తూ అమలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. అయితే సదరు తీర్పు చాలా హర్షణీయం అని చాలామంది మేమందరం కూడా అందరూ కూడా ఒక అత్యున్నత న్యాయస్థానం అంటే ఈ భారతదేశానికి సుప్రీమైనటువంటి ఒక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆచరణలోకి మనము తీసుకురావాల్సినటువంటి ధర్మము అందరి నాయకుల మధ్య ఉంది. అయితే కొంతమంది కుహనా రాజకీయ నాయకులు కులాలతో కుంపటి కట్టి దళితులు అంటే మేమేనని చెప్పేసి ఇంకెవరూ లేరు అని చెప్పేసి కొంతమంది పనిగట్టుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా పెడార్థాలు తీస్తూ జాతి ఐకమత్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష్ కుమార్ గారు మాట్లాడుతూ 3/8/24 తేదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ చేశారని, సుప్రీంకోర్టుకు వర్గీకరణ చేసే అధికారం లేదని, మరి ఎస్సీలను ఐకమత్యం లేకుండా చేశారని రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ 3వ తేదీ
రాజమండ్రిలో ఒక సమావేశం ఉంది. మరి నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పక హాజరు కావాలని కోరి ఉన్నమాట చాలామందికి మీకు అందరూ కూడా చూసి ఉంటారు. అయితే నేను గౌరవ హర్ష కుమార్ గారిని నీకు మనవి చేస్తూ ఉన్నా. ఎన్నో మీటింగులు పెట్టారు, ఎన్నో సమావేశాలు పెట్టారు. మీరు దళితుల రిజర్వేషన్లో మీరు పార్లమెంటు సభ్యులై మరి ఈరోజు ఈ రిజర్వేషన్ల పట్ల అంత స్వార్థంగా మాట్లాడడం సమంజసం కాదని మీరు 59 కులాల ప్రతినిధులను పిలిపించి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ 30 సంవత్సరాలు సమయం సరిపోలేదా అని ఈ సందర్భంగా మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ సుప్రీంకోర్టు చేసిన పని తప్పైతే మాదిగలు అన్యాయం జరిగింది అన్ని కులాలకు అని చెప్పేటువంటి, అంటే మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పలేదు, 59 కులాలకు అన్యాయం జరిగిందని మాదిగలు గొంతెత్తి చెప్పారు. వేరే ఉపకులాలు అందరూ కూడా 57 ఉపకులాలు తక్కువ సంఖ్యలో ఉన్నందున రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళను వ్యతిరేకించలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే అది చూసి ఓర్వలేనటువంటి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలు ప్రతిఘటించి అన్ని వనరులను సమకూర్చుకోవడంలో అన్ని కార్యక్రమాలను రూపొందించుకోవడంలో సమర్థత పొంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే వర్గీకరణ వద్దు అని మీరు వ్యతిరేకంగా 30 సంవత్సరాల నుంచి మీరు కూడా పోరాటం చేస్తున్నారు. మరి ఈ 30 సంవత్సరాల్లో మీరు పరిష్కరిస్తామని చెప్పేసి పెద్ద మనిషిగా కూర్చోవచ్చు కదా. ఎక్కడ కూర్చున్నారు? ఎవరిని పిలిపించారు? మరి నిజంగా మీరు పెద్దన్న పాత్ర పోషిస్తే అన్నదమ్ములు అపహరణకు గురవుతున్నారంటే, అన్నదమ్ములు ఆవేశపడుతున్నారంటే పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి హర్ష కుమార్ గారు పిలిచి మాట్లాడితే ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పండి. బలపరిచారు. మరి మిగతా 59 కులాలు 57 కులాలు ఏమైనా 58 కులాలను ఏమనుకుంటున్నారు అంటే దళితులంతే మాలలు మాత్రమే, మాల క్రైస్తవులు మాత్రమే క్లెయిమ్ చేస్తున్నావా? మిగతా వారిని ఎవరైనా పిలిచి మీరు చేసేటువంటి ఉద్యమాలకు వేరే కులాలు ఎవరైనా దాదాపు 59-60 కులాలు ఎస్సీలుగా పిలువబడుతుంటే మరి మీరు మీ సమావేశాల్లో మాల క్రైస్తవులను తప్ప మీరు ఇంకెవరినైనా పిలిచినట్టు దాఖలాలు ఉన్నాయా? కాబట్టి మీరు దళితుల ఐకమత్యం గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. హర్ష కుమార్ గారు ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా అన్ని కులాలను కలిపి మాట్లాడినటువంటి చరిత్ర లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మహాశైలాన్ని అర్థం చేసుకోండి. ఏబిసిడి గ్రూపులుగా విభజించడం ఒక మాదిగలకు మాత్రమే మేలు జరగదు. మాదిగేతరులైనటువంటి మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలకు కూడా అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఏ గ్రూప్లో
12 కులాలు, బి గ్రూప్లో 17 కులాలు, సి గ్రూప్లో 25 కులాలు, డి గ్రూప్లో 4 కులాలు కలిపి ఏబిసిడి వర్గీకరణ జరిగింది గతంలో. అయితే ప్రస్తుతం మేమేమంటున్నామంటే మన హర్ష్ కుమార్ కూడా క్రిమిలియర్ అనేటువంటి విధానాన్ని నేను బలపరుస్తున్నాను అన్నాడు. ఆచరణలో దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా నేను హర్ష్ కుమార్ గారికి మనవి చేస్తా ఉన్నా. అయ్యా, రాజకీయంగా దాదాపు 75 సంవత్సరాలు గడిచిపోయినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మీరు లెక్కలు చెప్పారు. మరి ఎంతమంది మంత్రులు అయ్యారు, ఎంతమంది ఐఏఎస్లు అయ్యారు, మరి ఏ కులాలు రిజర్వేషన్ పొంది ఉన్నారు, ఎక్కువ శాతం ఎవరు పొంది ఉన్నారో ఒకసారి మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఒక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఒక పార్లమెంటు సభ్యుడిగా రాజ్యాంగబద్ధంగా